ఓకే తెలిస్తే ఈజీ 4 నిమిషాలు తెలియనోడికి 4 రోజులు ఆడ అవసరం అయితే బోర్డు రీప్లేస్ అంటాడు. ఎందుకంటే సార్ దాని మీద షీల్డ్ ఉంటుంది. వచ్చిందా సార్? దాని మీద షీల్డ్ ఉంటుంది. అది తీయాలంటే భయం వాడికి డెడ్ అయిపోతే మన భయం. అర్థమైంది సార్? సో మన దగ్గర స్కెమాటిక్ లేకపోయినా కూడా మన విధానం తెలుసు కాబట్టి స్టెప్ బై స్టెప్ నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట్లాడుతున్నా. జియా వోల్టేజ్ సార్ ముసాపేటలో షాపు ఈ ఫోన్ వచ్చింది సార్. ఓకే నా ప్రాబ్లం ఏంటంటే ఇయర్ స్పీకర్ నాట్ ఓకే ఇయర్ స్పీకర్ రావట్లేదు. సో దీనికి కస్టమర్ సర్వీస్ సెంటర్కి వెళ్తే ఏమని చెప్పాడంటే 4 days కావాలి. ఏం కావాలన్నా 4 days. సో ఇప్పుడు దీన్ని మనం ట్రబుల్ షూట్ చేయాలి. అదే సార్ ఇప్పుడు ఈ మోడల్కి ఇప్పుడు మన దగ్గర ఏముంటాయి? స్కెమాటిక్ కానీ బిగ్ మ్యాప్ కానీ హార్డ్వేర్ సొల్యూషన్ కానీ ఈ మూడింటి ఏదో ఉండాలొద్దా? చూద్దాం. మోడల్ వచ్చేసి ఏ మోడల్? MI 10 ఓన్లీ MI 10. ఓకే దీనికి ఇయర్ ఫోన్ జాబ్ ఉంది అంటే అది ఇది ఒక మోడల్ కాదు. ఓకే సో అంటే దీనికి స్కెమాటిక్ లేదు. అర్థమైంది సార్? దీనికి స్కెమాటిక్ అనేది లేదు. నెక్స్ట్ సుమేశం. ఓకే సో సార్ని చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే 198 కాల్ చేస్తాం. లౌడ్ స్పీకర్ ఓకే. సో ఇయర్ స్పీకర్ అనేది రావట్లేదు. చూడండి ప్రెస్ అవ్వట్లేదు. మనం గట్టిగా వచ్చాం. ఇయర్ స్పీకర్ అనేది రావట్లేదు. సో ఇది సర్వీస్ సెంటర్కి వెళ్తే ఏమన్నా 4 days అవుతుంది. ఓకే సార్? సో దీన్ని మీరు చేద్దామని మీ దగ్గరికి వచ్చింది. మీరు మొబైల్ టెక్नीशियंस ఎవరు సార్? మీరు आप मोबाइल टेक्नीशियन है. आप कर सकते नहीं कर सकते? बोर्ड में లేదు, హార్డ్వేర్ సొల్యూషన్ లేదు, బిగ్ మ్యాప్ లేదు. అయినా ఇప్పుడు దీన్ని చేయాలి. మనం చేయాలి. ఇప్పుడు సార్తో చేపిస్తాం. ఓకేనా? సో ఫస్ట్ చూడండి. ఫస్ట్ మనం ఏం చెప్పాం? అవ్వడం లేదు అంటే ఫస్ట్ స్టెప్ జియా అంతేనా? డేటా తీసేసి జియా ఇచ్చారు. బ్యాటరీ రిమూవ్ చేసి ఫస్ట్ ఏం చేయాలి? బోర్డు తీసుకుని మనం ఫస్ట్ జియా. ఓకే నేను ఏం చెప్పాను? స్పీకర్ సెక్షన్ తీయండి బయట. తీసారా? ఫస్ట్ రిసీవర్ లో ప్రాబ్లమ్ లో సౌండ్ డిస్టర్బెన్స్ సౌండ్. ప్రాబ్లం ఇప్పుడు లో సౌండ్ నో ఎమో అసలు రావట్లేదు. ఫస్ట్ ఏం చెప్పాను? స్పీకర్ పాయింట్స్ టీపీ పాయింట్స్. స్పీకర్ యొక్క టీపీ పాయింట్ ఉన్నాయా? స్పీకర్ టీపీ పాయింట్స్. ఫస్ట్ సర్క్యూట్ స్పీకర్ పాజిటివ్ నెగిటివ్ మనం ఏమనుకుంటాం? మైనస్ ప్లస్ అండ్ మైనస్. సో ఇప్పుడు స్పీకర్ ఎక్కడ టచ్ అవుతున్నాయి? ఈ 2 పాయింట్ అంతేనా సార్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకు చేయాలి? 7-10 ఓకే. నెక్స్ట్ ఉండాలి ఓపెన్ లైన్. అర్థమైందా? రైట్. అర్థమైంది చెప్పండి. ఇప్పుడు నా సర్క్యూట్ లో ఎవరు ఓపెన్ అయ్యారు? అదేనా సార్? సరే ఇప్పుడు స్పీకర్ సర్క్యూట్ చూడండి ఎలా ఉంది. అక్కడ పాజిటివ్ కాయిల్ వాడితే నెగిటివ్ కాయిల్ వాడినా లేదా?
పాజిటివ్ కాయిల్ వాడితే నెగిటివ్ వాడినా చూడండి, పాజిటివ్ కెపాసిటర్ వాడితే నెగిటివ్ కి అంతేనా సార్. ఇప్పుడు ఆ బోర్డు తీసుకొచ్చి డబల్ కాంపౌండ్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి సార్. ఆ స్పీకర్ కి పక్కన కింద పక్కన పైన చూసుకోండి, పైన చూడండి సార్, ఈ పైన చూడండి. ఇప్పుడు ఆ స్పీకర్ సరౌండింగ్ లో డబల్ కాంపౌండ్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, రెండు ఒకసారి ఫస్ట్ వెనకాల సైడ్ చూస్తున్నాం. వెనకాలప్పుడు స్పీకర్ రిప్లేస్ పాయింట్ ఇక్కడ ఉంది కదా సార్, అంటే మేబీ ఇదే కదా అవకాశం ఉందా లేదా సార్? చెక్ చేయి, కంటిన్యూ చెక్ చేయి. అవి దానో కాదు, దానో కాదు అంటే ఉన్న దాన్ని పట్టుకోవాలి, లేని దాన్ని కాదు. ఓఎల్ వచ్చిందని పెట్టుకుంటే తెలుసుదా? వాల్యూ వచ్చింది, ఒక వాల్యూ వచ్చింది కదా, అది దేని వాల్యూ వచ్చింది చూడమ్మా. ఫస్ట్ జిఆర్ పెట్టుకో. ఫస్ట్ డయోడ్ మోడ్ అది దీంట్లో దేని వాల్యూ వచ్చింది ఫస్ట్. దీనికి ఓఎల్ వచ్చింది, పక్కన ఇంకోటి దీనికి అంటే ఇప్పుడు ఈ జిఆర్ తో పట్టుకుని మనం వేరే చూసుకోవచ్చలేదా? ఇప్పుడు అక్కడ నుంచి బీప్ సౌండ్ మదర్ బోర్డ్ లో పెట్టినా, సో అక్కడ పెట్టి ఇంకో దాని మీద పెట్టాము, ఆ పాయింట్ ఒకటి పెట్టి ఇంకో పాయింట్ కంటిన్యూటీ చెక్ చేయి. అదేవిధంగా కంటిన్యూటీ దేనికి వస్తుంది అక్కడ నుంచి ఆ రెసిస్టర్ చెక్ చేయి, రెసిస్టర్ కానీ కెపాసిటర్ కానీ చెక్ చేయి. మళ్ళీ మీకు ఎలా టచ్ అవుతుంది మళ్ళీ ఒక అక్కడ పెట్టా రెండు పెట్టమ్మా, కలవకుండా వెళ్ళిగా చూడమ్మా. ఇప్పుడు బీపీ వస్తుందేమో, నో 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 రావట్లే అంటే అవి దానివి కాదు, అవి దాన్ని కాదు. నెక్స్ట్ చూడండి, దీన్ని చూస్తున్నాడు రాలే, అది వెళ్ళి తగ్గింది రాలే అంటే ఇవి కూడా దీనివి కాదు. నెక్స్ట్ ఎంత నీకు చూడమ్మా, ఐరన్ ఇంకా చూడు చూడు ఇంకా చూడు, ఇంకేమైనా అనిపిస్తుందేమో. డబల్ అది వెరీ గుడ్, డబల్ ఉంది ఇక్కడ కాదు. నెక్స్ట్ అప్పుడు ఫ్రెండ్ అయిపోతే మళ్ళీ ఎక్కడికైనా అది ఏమి కూడా నెక్స్ట్ వెళ్ళిపో. సో ఇక్కడ కూడా బీపీ రావట్లే అంటే దీని లేదంటే దాని కూడా లేదు. రైట్ చూడండి, ఇప్పుడు డబల్ ఎక్కడ కనబడుతుంది అక్కడ నుంచి పైన చూడు, పైన నువ్వు చేసి పైన చూడాలి అమ్మా. ఎక్కడ చేస్తావు పైన పెట్టుకో, నువ్వు ఎక్కడ చెక్ నువ్వు రైట్. కింద చెక్ చేయడం డబల్ అవి కాదు. నెక్స్ట్ ఇంకా డబల్ ఎక్కడ చేయడం చేయడం అక్కడే చూడాలి, దూరం ఉండవు. కృష్ణ దగ్గర క్రిస్టల్ గేట్ పై అవి దానివి, అవి దానివి. సరే పక్క జరిపిందా ముందు కనిపించే సిరీస్ లో ఎప్పుడు ఏముంటాయి? సిరీస్ లో ఏముంటాయి? కెపాసిటర్ సిరీస్ రెసిస్టర్స్ ఆర్ వచ్చిందా? బీప్ వచ్చింది, ఓకే ఇటు సైడ్ బీప్ వచ్చింది. సిరీస్ లో ఉన్న వాటిని పట్టించుకోవాలి. మా ఇప్పుడు ఆ మూడు ఏంటి సార్? కెపాసిటర్ కెపాసిటర్ ఎప్పుడు ప్యారల్ లో ఉంటుంది, సిరీస్ లో వచ్చింది దాని మీద చెక్ చేయి. ఒక సైడ్ వచ్చింది, రెండో సైడ్ దీన్ని అంటే ఇది ఎవరు సార్? పక్కన అది అంతేనా? చలో అక్కడ చెక్ చేయి. అక్కడ అది కింద వచ్చిందా? మీకు రెండో సైడ్ అమ్మా ఈ కాయిల్ దీంతో అయితే ఈ కాయిల్ ఎవరిది? దానికి దీంట్లో రావద్దా? కంటిన్యూ చెక్ చేయి.
రావట్లే బీమ్ అంటే ట్రాక్ నేనేమన్నా అంటే సిరీస్ ఫోకస్ అది దానికి వచ్చింది ఓకేనా అది సరిపోయింది ఇక్కడ నుంచి తెలియదు అంటే ఇది దీన్ని దాని కెపాసిటీ మరి దీన్ని ఇది ఓకేనా ఇక్కడ నుంచి ఇది మరి లైన్ కట్టండి కదా ఇక్కడ నుంచి ఇది చెప్పండి మైక్రో చూస్తే తీయవచ్చు కొద్ది పెద్దలు వేసుకో పెద్దలు వేసుకుంటాం మైక్రో చూస్తేనే తీయవచ్చు ఫస్ట్ ఏం చేయాలి పేస్ట్ పెట్టి ఫస్ట్ ఎలా చేయాలి పేస్ట్ పెట్టి పిపిడి పెట్టుకోవాలి మనం ఎక్కడెక్కడ వేస్తున్నాం కాయిల్ కి అండ్ పాయింట్ కి ఓకే లైట్ గా కిందకి వేయాలి దాన్ని టచ్ అవ్వకూడదా ఏం కాదు పేస్ట్ ఫస్ట్ పీపీటీ తీసుకో టేస్ట్ చేసావా రెండింటికి వేసాం ఇప్పుడు పీపీటీ ఏంటి ముంచండి అక్కడ బాల్స్ వేసావు కదా బస్ ఏం కాదు ఇంకా అటు ఇటు అయినా ఏం కాదు అది పెద్ద మ్యాటరే కాదు అంతే కదా సార్ బాబు రిజల్ట్తో పెట్టి అంత పెద్ద ఎక్కువైపోతుంది ఐరన్తో పెట్టు ఐరన్తో పెట్టి ఐరన్తో ఫస్ట్ పైన అది వెరీ గుడ్ వెరీ నైస్ సరిపోతుంది ఇప్పుడు ఆయిల్కి ఇప్పుడు ఫస్ట్ జంపర్ వైర్ పైన ఎనామిల్ ఇన్సులేటర్ ఉంటుంది ఏముంటుంది సార్ ఎనామిల్ అనే ఇన్సులేటర్ ఉంటుంది ఒక ఎనామిల్ ఇన్సులేటర్ ని స్క్రాచ్ చేసుకోవాలి లేదా పీపీడీలో పెట్టి స్టేషన్ అంతే రెండో సైడ్ రెండో సైడ్ కూడా చేయాలి రెండో సైడ్ అది చేస్తావా సో మనం వేసిన కాయిల్కి వేయాలి ఏమైనా కాయిల్ ఇప్పుడు మీరు నిన్న నిబ్బు పెట్టారు చూడు అలా పెట్టాలి పెన్నలా ఉండాలి పడుకోబెట్టుకోండి ఒక సైడ్ అయితే సరిపోతుంది బాగా సరిపెడతాం ఓకే నో ప్రాబ్లం అక్కడికి వెళ్ళి అది వేసారు కట్ చేసేయండి ఎందుకంటే వైర్ కట్ చేసి అక్కడ అతికించి ఏం కాదు ఆ హీట్కి అయిపోతుంది ఓకే ఒక్కసారి క్లీన్ చేయి మంచిగా క్లీన్ చేసినప్పుడు ఏమైనా ఊడిపోతుందా స్ట్రాంగ్ ఉందా లేదా దాంట్ చాలా మంది జంపర్ వేస్తారు మళ్ళీ క్లీన్ చేయాలని భయపడతారు ఇప్పుడు నాకు కాయిల్ అటు ఇటు ఎప్పుడు పాట వాడకూడదు పాత పద్ధతులు వదిలేయాలని చెప్తాను చూడండి ఎక్కడప్పుడు రెండు సైడ్లు టచ్ అయినా కూడా ఏం కాదు ఎందుకంటే కాయిల్ అదే కెపాసిటీ అయితే వన్ టైం ఒక్కసారి కరెక్ట్ అవ్వాలి రౌండ్ చేయి మర్చిపోతున్నాం అట్లా ఏదైనా చేస్తే పర్ఫెక్ట్ గా చేయాలి ఇంకా చేయాల్సింది పైన చూడ పైన చూడ పైన చూపి రైట్ ఇప్పుడు నువ్వు జంపర్ దేనికి చేసో చెప్పా
ఉడిపోయిందా? సరే ఇప్పుడు ఇటు సైడ్ వేసే కాయిల్ సరిపోయిందా? ఓకేనా? సో ఇప్పుడు కాయిల్ వేసాడా? కాయిల్ కరెక్ట్ గా వేసాడా లేదా మనకు తెలియదు కదా. ఓకే ఇప్పుడు ఏం చేయాలి? జిఆర్ ఏం చేయాలి? వచ్చామ్మా జిఆర్. 709 పర్ఫెక్ట్ వచ్చిందా? రైట్ యూవిక్ లై తీసుకో, దాంట్లో తీసుకో, బ్లూ కలర్ దాంట్లో తీసుకో, ఇంకా ముందు దాంట్లో జస్ట్ అలా ముంచుకో. బ్లూ కట్ చెప్పి తీసుకో. లోపల తొయ్యకు ఎక్కువ వచ్చేస్తుంది. జస్ట్ అలా ముందు ఎక్కడికి స్టార్ట్ అవ్వచ్చు. రైట్ బస్ అక్కడ కూడా వేసి కావాలంట. రెండు వైర్ కూడా ఎవరికి కనపడకూడదంటే అది కూడా వేసి. ఓకేనా? రెండు వైర్ కూడా ఎవరికి కనపడకూడదు అనుకుంటే అంటే అది ఎక్కడ షార్ట్ అవ్వదు. ఇంకా లేదనుకోండి ఈ ఏరియా గ్రౌండ్ కదా సార్, ఈ గ్రౌండ్ కి షార్ట్ అయ్యే అవకాశం ఉంది. అద్దాలి కార్నర్ తో అద్దాలి. కార్నర్ తో అద్దితే లైట్ గా వస్తుంది. ఎక్కడైనా పెట్టుకో, ఫస్ట్ స్టీల్ మీద వేసుకో. చాలు చాలు ఓకే. యూవీ లైట్ ఇలా పట్టుకో, అలా కనపడేలాగా స్క్రీన్ లో కనపడాలి. అది గట్టిగా అవుతుంది చూడండి సార్. అది లేయర్ అయిపోతుంది. అది ఏమైపోతుంది సార్? లేయర్ అయిపోతుంది. ఎక్కడో అలా సార్. ఇప్పుడు స్కెమాటిక్ ఉందా సార్ దానికి? మరి చేయరా? విధానం తెలియాలి అంతే కదా సార్. ఆ జిఆర్ అంటే ఏంటో తెలియాలి. అక్కడ పాజిటివ్ కు కాయిల్ వాడితే నెగిటివ్ కు కాయిల్ వాడాలని మీకు తెలియాలి. అయిపోయింది. చూడు చూడడం గట్టిగా అయిపోయిందా? టచ్ చేయాలి సార్, చేతితో టచ్ చేయాలి. అయిపోయింది. ఓకే సరే ఫిట్ చేసి. సో ఇప్పుడు మనం కనెక్ట్ చేస్తే అక్కడ స్పీకర్స్ ఇయర్ స్పీకర్ రావాలి.